తాడేపూడెం పట్టణానికి చెందిన వేమూరి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఉగాది పర్వదినాన విజయవాడ తమ్మలపల్లి క్షేత్రం వేదికగా వేమూరి శ్రీనివాస్ ఈ అవార్డును స్వీకరించారు. శ్రీనివాస్ వృత్తిరీత్యా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన అనేక సామాజిక అంశాల మీద తమ కవిత్వంతో ప్రజలను చైతన్యపరుస్తుంటారు. ఈయన ఇప్పటికే పలు అవార్డులలో దక్కించుకోవడంతో పాటు సాహితీ అభిమానుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు. వేమూరి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకోవడంతో ఆయనకు తెలుగు సాహితీ సమైక్య, బీవీఆర్ కళాకేంద్రంతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, భాషాభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. భీమడోలు మార్కెట్ సెంటర్లో ఏలూరు జిల్లా అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఎంపీ పుట్టా మహేష్కి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు మామిడిపల్లి నాగభూషణం, భీమడోలు మండల అధ్యక్షులు ఉండ్రు బెంజమిన్ మాట్లాడుతూ ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ఎంపీపై వస్తున్న అభియోగాలు కేవలం ఆరోపణలేనని, ఆయన నిజాయితీతో బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువెళ్లడంలో ఎంపీ పుట్టా మహేష్ కట్టుబడి పనిచేస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ నక్కారాము, సెక్రటరీ ఎడ్ల వెంకటాపారావు, నాగేశ్వరరావు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలం 4 రోజుల మట్టి మా ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి మీద టీవీలోను, సోషల్ మీడియాలోను ఎక్కడ చూసినా సరే ఆయన ఏదో చేశారు. హైదరాబాద్లో పార్టీకి వెళ్ళి నెగిటివ్ వచ్చిందని ఒకసారి, పాజిటివ్ వచ్చిందని ఒకసారి, రకరకాల వస్తున్నాయి. కానీ అలాంటి మంచి మనిషి మాకు వచ్చిన 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఆయనతో దగ్గరగా మేము దివ్యాంగులం మాకు కొన్ని సేవలు అందించడం కోసం ఏదైనా ఆఫీస్ కాడికి వెళ్తే ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే కొల్లేరు సమస్యలు కానీ, లేదా టొబాకో రైతులకు కానీ ప్రతి కార్యక్రమం, ఏ రోడ్లు లేదన్నా ఏదైనా సరే చాలా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీద ఇలాంటి రూమర్స్ వచ్చేటప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఈ 4 రోజుల మట్టి ఏం జరుగుతుందో ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. తక్షణం ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీసులో ఎంపీ గారు, పిఏ గారు కానీ, లేదా అక్కడ ఉన్న అనుచరులు ఎవరైనా సరే మాకు చాలా బాగా చేశారు. కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి కాదని మేము నమ్ముతున్నాం. ఆయన త్వరగా కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని మనస్ఫూర్తిగా మా ఏలూరు జిల్లా వికలాంగుల తరపున కోరుతున్నాం. గత వారం రోజులుగా మా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారి మీద వచ్చిన ఎలిగేషన్ వాస్తవం కాదని మా వికలాంగులు అందరం అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదని, ఆయన హైదరాబాద్ వెళ్ళి పెళ్లికి అటెండ్ అయిన, పార్టీకి అటెండ్ అయిన కార్యక్రమంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఇది తప్పని, ఇది కరెక్ట్ కాదని, ఆయన మా వికలాంగుల కోసం చాలా పనులు చేశారు. మేము ఎప్పుడైనా స్పందించారు. అలాగే ప్రజల కోసం కూడా కొల్లేరు గురించి కూడా పోరాడారు. భీమడోలు నుంచి ద్వారకతిరుమల వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఓవర్ బ్రిడ్జిలు కూడా, ఈ భీమడోలుకి 3 ఓవర్ బ్రిడ్జిలు తేవడం జరిగింది మహేష్ గారు. అలాగే మా భీమడోలు శ్మశాన వాటికి కూడా ఆయన ఎంతో స్పందించి దగ్గరుండి చేసి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇటువంటి ఆరోపణలు రావడం కరెక్ట్ కాదు. ఆయన ఎప్పటికైనా సరే మంచి వ్యక్తి, ఆయన మంచి నిరూపించుకుంటాడు కూడా. ఆయన ఎప్పటికైనా సరే కలిగి ముత్యంలాగా బయటకు వస్తాడని మేము ఆశిస్తున్నామండి. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలస్లమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం మరియు జాతర మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పైబైన రఘు, పైబైన వెంకటరామయ్య, స్వామయ్య, పైబైన వెంకటరామయ్య, కృష్ణ, పైబైన సత్యనారాయణ కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, మల్లిక్, రుద్ర విజయ్, అర్జున సురేష్, మల్లేడి రాంబాబు, సందక విజయ్, సీతాలం వినయ్, మిరియాల దుర్గాప్రసాద్, చెన్నంశెట్టి బాలాజీ, చామన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బలసలమ్మ గారి జాతరలో ఈ రోజున మోడర్న్ కేఫ్ వ్యవస్థాపకులైన పైబైన వెంకటరామయ్య గారి మనవలమైన మేమందరం లాస్ట్ శుక్రవారం, మళ్ళీ ఈ శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేసాం. ఇలాగే ఎందుకంటే మేము ఈ ఫుడ్ ఇండస్ట్రీలోనే 85 సంవత్సరాల నుంచి మోడర్న్ కేఫ్ అనే తాడేపల్లిగూడెంలో మోడర్న్ కేఫ్ అనే హోటల్ని రన్ చేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గతంలో కూడా మేము చాలా చోట్ల చేసాం. ఈ అన్నదాన కార్యక్రమం ఇంత రంగ వైభవంగా అమ్మవారి జాతరలో ఇలా చేసినందుకు మా తమ్ముళ్ళైనటువంటి అందరికీ, మా అందరికీ సహకరించి మా చిన్నాన్నగారు అబ్బాయిలు, పెదనాన్నగారు అబ్బాయిలు అందరూ కూడా ఈ సహకరించి ఈ 2 రోజులు జాతర నిమిత్తం
3 లక్షల రూపాయలు ఇచ్చాము. అలాగే ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ భోజనాల కార్యక్రమం జరిగినందుకు మేము ఎంతో ఆనందిస్తూ ఇలాగే ఈ అమ్మవారి జాతరలు ఎప్పుడూ నిర్విఘ్నంగా జరగాలని నేను కోరుకుంటూ 13వ తేదీ శుక్రవారం 20వ తేదీ శుక్రవారం మా పైబైన కుటుంబ సభ్యులకి అన్నదానం చేయడానికి అవకాశం ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో అఖండ సమూహానికి మాకు ఇటువంటి అన్న సంతర్పణ కలిగించే అవకాశం కలిగించినటువంటి బల్స్లమ్మ కమిటీ సభ్యులకి ప్రభుత్వమైనటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మహత్కార్యంలో మాకు భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదల సొంత ఎన్నికల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నా ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24న సిపిఐ ధర్నాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. టిట్కో గృహాల నిర్మాణ పనులు పూర్తి చేసి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, గొబ్బెల నటరాజు, కె రవి, నాగరాజు, వర్మ తదితరులు పాల్గొన్నారు. మరి నెల 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయమని చెప్పేసి సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా 20 తాడేపల్లిగూడెం పట్టణంలో దానికి సంబంధించి పోస్టర్లు ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా 24వ తారీఖున అది ఎంఆర్ఓ ఆఫీసులో దాకా జయప్రదం చేయాలి, ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని, సూపర్ 6 హామీలన్నీ అమలు జరపాలని, పేదవాడికి 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే చెప్పాడో ఆ హామీలన్నీ కూడా అమలు జరపాలని ఈ నెల 24వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ ధర్నాలు చేసి అప్లికేషన్లు ఇవ్వమని చెప్పి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, ఉగాది పచ్చడి వితరణ జరిగింది. సాయంత్రం ఇరగవరం పంచాంగ కర్తలు పేసపాటి బాలాశంకర వరప్రసాద్ సిద్ధాంతిచే వేదస్వస్తి, వేద పండితుల ఆశీర్వచనం, పండిత సత్కారం, పంచాంగ శ్రవణం జరిగింది. కార్యక్రమంలో శ్రీ ఆర్యవేశ సంఘం వాసి క్లబ్, వాసవి వనితా క్లబ్, ఆర్యవేశ మహిళా సంఘం, ప్రపంచ ఆర్యవేశ మహాసభ సభ్యులు పాల్గొన్నారు. వసంత నవరాత్రములతో ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలు అలాగే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంది. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో తొలతూగుతూ చక్కగా పాడే పంటలతో అభివృద్ధిగా ఉండాలని ఈ సంవత్సరం యొక్క విశేషము అది. మరి ఈ రోజున ఈ పరాభవ నామ సంవత్సర అందరికీ కూడా మన ఆర్యవైశ్యంగా పెద్దలకు, అధిష్టాన వర్గ సభ్యులకు, ప్రత్యేక ఆహ్వానితులకి, కార్యవర్గ సభ్యులకి, అలాగే వనితా క్లబ్ వారికి, వాసవి క్లబ్ వారికి అందరికీ కూడా మా ఆర్యవైశ్యంగం తరపున శుభాకాంక్షలు. అలాగే మీరు ఈ రోజున మన పేసపాటి వరప్రసాద్ సిద్ధాంత్ గారు వచ్చి మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో పంచాంగ శ్రవణం చెప్పడం జరిగింది. మరి ఈ పరాభవ అంటే చాలామందికి ఏంటండి అని అడుగుతున్నారు. పర అంటే ఆదిశక్తి, భవ అంటే పరమశివుడు. అలాగే మరి దాని గురించి కూడా వివరంగా చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది.
అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో వాసవి కంజికాపురం పంచాయతీ శాసనంలో మరి పంచాంగకర్తలైనటువంటి శ్రీ పేసపాటి వరప్రసాద్ సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం చేయించడం జరిగింది. మరి వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్యం ఏ విధంగా ఉన్నది అని కూడా తెలియజేశారు. దేశ కాలమాన పరిస్థితుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పంచాంగ శ్రావణం వినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నవి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు తిథి, వార, నక్షత్ర, కర్ణయోగం గురించి రోజు కూడా తెలుసుకోవడం వల్ల మరి ఆయుష్, అదేవిధంగా ఆరోగ్యము, అదేవిధంగా నక్షత్ర ఫలితాలు, యోగము, కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనందరం కూడా పంచాంగ శ్రావణం ప్రతిరోజు తిథివార నక్షత్రాలు వినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా మన గ్రామంలో మరి గ్రామదాత బలిశ్రమ వారి జాతర సమయంలో ఈ ఉగాది వచ్చింది. కాబట్టి ఉగాది అందరికీ కూడా శుభాలను కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతొగాలని తెలియజేస్తూ రంజాన్ మాసం పురస్కరించుకుని స్థానిక మున్నూరుపాడులో ఉన్న మసీదుకు పెంటపాడు ఉప సర్పంచ్ కోబూరి ప్రసాద్ రెడ్డి ₹1,00,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం MBR ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు ఇవ్వడం జరిగేదన్నారు. ఈ సంవత్సరం మసీదు రిపేర్ నిమిత్తం డబ్బు అవసరమని తెలియజేశారని అన్నారు. దుబాయ్లో ఉన్న తన తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి MBR ఫౌండేషన్కు ₹1,00,000 పంపారని, తాళా ముదునూరుపాడు మసీదు కమిటీకి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మారశెట్టి పోతురాజు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, కర్రి వీర్రెడ్డి, మేడపాటి పల్లారెడ్డి, హరేంద్రారెడ్డి, సోమారెడ్డి, పాపారావు, అబ్దుల్లా, నాగూర్ మీరా, నబీషా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం మా తమ్ముడు దుబాయ్ నుంచి రంజాన్ తోఫా ఇచ్చేవారైనా అవి 30 రకాల నిత్యావసర సరుకులతో ప్రతి సంవత్సరం మనం అందజేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ ముస్లిం మత పెద్దలు వచ్చి అలా కాదండి, మాకు కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా డిస్క్రీజ్లో ఉన్నాం, కొన్ని పనులు ఉన్నాయి, మీరు చేయించుకోవాలి, దానికి క్యాష్ రూపంలో ఇవ్వండి చెప్పి అభ్యర్థించారు. కానీ ఏదో రకంగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మన ముందులపాడు మసీదుకి ₹1,00,000, పెంటపాడు మసీదుకి ₹1,00,000 ఈ రంజాన్ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేసి వీరికి ఈ చెక్ అందజేయడం జరుగుద్ది. ఈ రంజాన్ అన్నదే చాలా గొప్ప పవిత్ర మాసం. అది ఏదో అయిపోయింది, 30 రోజులు అయిపోయిన తర్వాత బాగోవడం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పక్కవారిని సోదర భావంతో చూసినప్పుడు మనలో ఎటువంటి విభేదాలు కలవని, ఇలాగే మనం ముందు కలిసిమెలిసి ఉండాలని ఆ అల్లాహ్ని కోరుకుంటూ సెలవు. మనకి పవిత్రమైన రంజాన్ నెల నడుస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా నడుస్తుందండి. నడిచినప్పుడల్లా ప్రతి సంవత్సరం MBR ఫౌండేషన్ తరపు నుంచి మా అన్నయ్య గారు అయిన ప్రసాద్ రెడ్డి గారు, అలాగే వేణన్నయ్య గారు, పాపారావు గారు, మొత్తం ముగ్గురు కలిసి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మా మసీదుకి ఏదైనా పనున్నా, అలాగే పేద కుటుంబాలు ఏదైతే ఉన్నా ఆ కుటుంబాలకి నిత్యావసర సరుకులు అనేసి, రంజాన్ తోఫా అనేసి ప్రతి సంవత్సరం అందిస్తున్నారండి. అలాగే మా మసీదు కట్టి 9 సంవత్సరాలు అయిందండి. 9 సంవత్సరాల నుంచి కూడా MBR ఫౌండేషన్ నుంచి ఏదో ఒక విధంగా మాకు సహకారం అయితే అందుతుంది. మా మసీదే కాకుండా ఇతర మసీదులకి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వీరు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాకు చేయడం జరుగుతుందండి. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ అల్లాహ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక 21వ వార్డు కొబ్బరితోటలో జాయ్ ప్రేయర్ టెంపుల్లో జాయ్ డయాగ్నోస్టిక్స్ అధినేత, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయ్బాబు ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ పండుగలు పురస్కరించుకొని హిందూ, ముస్లిం మహిళలకు, వృద్ధులకు 50 మందికి స్వీట్స్, సేమియా, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, ముస్లిం మత పెద్ద SK రెహమాన్ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు జాయ్బాబు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో SK అబ్బాస్ ఖాన్, రాగు గోపాలకృష్ణ, సతీష్, జాయ్ ఫ్రెండ్స్ సభ్యులు, కొబ్బరితోట సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే జాయ్ అంటే కూడా మేమంతా ఎందుకు ఇష్టపడతా ఉంటే, అతను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా, యేసు ప్రభు భక్తుడు అయినప్పటికీ కూడా అన్ని మతాలని గౌరవించడం, అన్ని కులాలని గౌరవించడం, హిందూ పండుగలను కూడా ఆయన చేయడం, ఆయన పండుగలకి హిందువుల్ని పిలవడం, ఒక మంచి సాంప్రదాయాన్ని
మొదటి నుంచి కూడా జాయ్ గుడ్ ఫ్రెండ్స్ పేరుతో కానీ జాయ్ డయాగ్నోటిక్ పేరుతో కానీ అందరం ఒకటే, మతాలు వేరైనా అందరి ఆశయం భగవంతుడు చెప్పేది అందరికీ ఉంటే అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరాల రోజున ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఆ భగవంతుడు ఆయనకి శక్తి ప్రసాదించాలని, సామర్థ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ పండగ రోజున ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు జాయ్కి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాయ్ గారు చేస్తున్నటువంటి పని చాలా మంచి పని. ఎందుకంటే కులమతాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం మనందరం తెలుసుకుంటున్నాం. అటువంటిది జాయ్ బాబు గారు జాయ్ డయాగ్నోస్టిక్ పేరు మీద అతను ప్రతి పండుగని అతను కులమతాలకి అతీతంగా ప్రతి పండుగని ఆయన సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అటువంటిది ఉగాది సందర్భంగా అలాగే రంజాన్ మాసం సందర్భంగా పేదలకు బట్టలు పంచడం అనేది చాలా గొప్ప పుణ్యకార్యం. ఎందుకంటే అల్లాహ్ తాలా చెప్తున్నారు, ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ఎవరికైతే బట్ట దొరుకుతారో వాళ్ళకి అల్లాహ్ పరలోకంలో స్వర్గంలో మంచి వస్త్రాన్ని ప్రసాదిస్తామని చెప్తున్నారు. అలాగే ఎవరికైతే తిండిని పెడతారో వారికి పరలోకంలో పంచలక్ష పర్వణాలు పెడతారని అల్లాహ్ తాలా చెప్తున్నారు. ఈ ఉగాది సందర్భంగా ఉగాది ప్రశ్నించింది. అదేవిధంగా రంజాన్ మాసం యొక్క రంజాన్ కూడా ఈ ప్రశ్నించుకుని మరి అందరూ కూడా ఒకటే, మనందరూ కూడా ఒకటే. హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ పండుగ కాబట్టి ఆ విధంగానే మేము కూడా అది క్రిస్టియన్ కానీ ఈ విధంగా మరి ఉగాదిని హిందూ బంధాలు అదే ముస్లిం రంజాన్ చేసుకుంటాం. మరి ఒక 3 వారాలు జరిగితే ఇష్టకరంగా ఉంటుంది. అయినా కానీ మరి గత పండుగ మనం అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే విలువలని పొరువాడు ప్రేమించమన్నాడు బైబిల్లో. ఆ విధంగా నేను కూడా అది ఆ విధంగా అందరూ మనం ఒకటే అని చెప్పి నేను ఆ సౌకర్యంతో ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పెంటపాడులో శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా గురువారం రాత్రి కుంభారాధన నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం బండారు భీష్ముడు ఇంటి వద్ద నుండి వివిధ రకాల వాయిద్యాలతో కాళికాశక్తి వేషాలు, తీర్మాన్ డప్పులతో, గరగ నృత్యాలతో గ్రామ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాత్రి అమ్మవారి గుడికి చేరుకుని మహా కుంభారాధన చేశారు. వేలాదిగా భక్తులు ఈ కుంభారాధనలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం 15 లక్షల రూపాయలతో ఆలయానికి సంబంధించిన వంట షెడ్ను నిర్మాణం చేయడం జరిగిందని, దానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్రి సుబ్బారెడ్డి, కొవ్వరి శ్రీరామరెడ్డి, శనగన శ్రీనివాస్, బండారు సత్యవరప్రసాద్, తేతల సుబ్బారెడ్డి, బేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, శనగన చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 131 సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వంటశాల నిర్మాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎవరు తోచిన విధంగా వాళ్ళు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అవ్వడానికి అవకాశం కనపడుతుంది. అల్లుడు గారు అయినటువంటి కొప్పరు వాస్తవ్యులు
నూకల సూర్య వెంకట సత్యప్రసాద్ గారు 1,116 రూపాయలు ఫణిత దంపతులు ఇవ్వడం జరిగింది. అలాగే మా పెద్దబ్బాయి బండారు గోపాల వెంకట నాగేశ్వరరావు, బండారు వీర వెంకట సత్య పవన్ నాయుడు దంపతులు 25,002 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా అందరూ కూడా సహకరించి ఈ నిర్మాణాన్ని తోడ్పడుతుందిగా కోరుతున్నాం. మన అమ్మవారి కుందరముఖం తల్లి 131 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా బండారు వారి ఆడపడుచు ఆవిడ బండారు వారి ఇంటి గారి నుంచి బూరి సారథి ఆవిడ బయలుదేరి వచ్చి గుడికాడ హోమం పోసుకోవడం ఆనమాటి. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అందరూ కూడా కమిటీ సభ్యులు ఇక్కడ ఆకాశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజు మా ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మధ్యాహ్నం ఇచ్చేసి ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఈ ఆలయానికి ఏదైనా ఏ సహకారమైనా అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ కమిటీ వారందరికీ ఈ ఇంత కార్యక్రమం ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా, ఎందుకంటే సుమారుగా ఒక 10,000 మంది ఇక్కడ ఇప్పుడు పోగొట్టారు. ఈ 10,000 మందిలో కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించిన కమిటీ వారికి ఏర్పాట్లు చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 131 ఉగాది మహోత్సవాలు శ్రీ శ్రీ కుందరముఖం వారు ఈ రోజున జరుపుకున్నారు. ఈ ముఖ్య అతిథిగా బొలిశెట్టి శ్రీని గారిని ఆహ్వానించాం. వారు వచ్చి తమ అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారికి గుడికి ఏదైనా నేను తలపెట్టి కార్యక్రమం ఆయనే చేస్తానని చెప్పారు. మీరు దేనికి వెనకాడొద్దని చెప్పారు నాతోటి. ఈ 131 సంవత్సరాల్లో మా అన్నయ్య గారు చూసి చాలా ఉంది. బండారు వారి ఇంటి నుంచి కుంభం వస్తుంది. సంవత్సరం ఏదో గిల్లి గద్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రశాంతంగా జరిగింది. 10,000 మంది జనాభా వచ్చిన ప్రశాంతంగా కుంభం పోశారు. ఇదంతా మా అన్నయ్య గారి ఆశీర్వచనం ఉంది. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఐఐటి హైదరాబాద్లో రసాయన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఆనంద్ మోహన్ సూచించారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్లో రసాయన ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రవహించే రక్తంలో గడ్డ పెరుగుదలపై 2 సంక్షిప్త నమూనాల పోలిన అనే అంశంపై గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ ఆనంద్ మోహన్ను ఏపీ నిట్ రసాయన ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వినోద్ కుమార్ రాజా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ కుల్దీప్ రాయ్, డాక్టర్ సుశాంత్ కుమార్ బెహ్రా, డాక్టర్ శారదా ప్రసన్న, మాలిక్, డాక్టర్ సాయిమణి, కిరణ్ గర్మెల్ల తదితరులు పాల్గొన్నారు. The research areas of these faculty spread in various locations, and you can see from this picture who is involved in what. Okay, for example, me, I am involved in bioengineering and biotech and in fluid mechanics. Okay, so the fluid mechanics part was what Manikiran worked on for his PhD. Okay, and he did a good job in that. Okay, and we like for example, if you see our HOD, he works in materials and also in energy. Okay, so from this slide you can get an impression of who is working in what area. Okay, you can also find this in the website of our department when they are split into various groups. Okay, you can see who is in which group. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాడేపూడి ఆధ్వర్యంలో శుక్రవారం బసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా లస్సీ చలివేంద్రం వైజ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కొల్లా నరసింహమూర్తి నరసింహారావు సహకారంతో 9వ రోజు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు ద్రాక్షరసం ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు రాజేంద్ర కుమార్, చేకూరి బంగారరాజు, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, బురిడి సతీష్, ఆకులు త్రిమూర్తి, రాజారావు, చలం నాగరాజు, ప్రముఖ యోగా గురువు బడుగు సుధాకర్, పండు, సాయి మోహన్, శశికాళజీ రమణ, వెంకటరమణ నాయుడు, మానవతా వ్యాన్ డ్రైవర్ డేవిడ్, కిషోర్, విజయకుమారి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బొలతలంసల్లి జాతర సందర్భంగా గత 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జాతర జరిగే 11 రోజులు కూడా మా మానవతా కుటుంబం మానవతా సంస్థ తరఫున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసామండి. ఇది దిగ్విజయంగా ఇవాళ 9వ రోజుకు జరుగుతుంది. రోజుకు ఒక రకంగా నిన్న ఉగాది సందర్భంగా ముందు పానకం సప్లై చేసి మధ్యాహ్నం వరకు అక్కడ నుంచి మజ్జిగ సప్లై చేసామండి. ఈరోజు తీయని మజ్జిగ లస్సీ సప్లై చేస్తున్నాం. అలాగే సాయంకాలం భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి
రసన సప్లై ఇస్తున్నామండి. అలాగే రేపు ఎల్లుండి కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ఏ రోజు ఏ అవసరం ఉన్నా పూర్తిగా భక్తులకి అనుకూలంగా కావలసిన దాహాన్ని తీర్చేలాగా చేస్తామని బొలసలమ్మ ఆశీస్సుతో మా మానవతా కుటుంబం అందరూ కలిసి చేసి ఈ కార్యక్రమానికి భక్తుల ఆశీర్వాదం ఉంది. సంతోషం అండి. ఇది బొలసలమ్మ అమ్మవారి జాతర 11 రోజులు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుంది. ఈరోజు 9వ రోజు. ఇప్పటి వరకు దిగ్విజయంగా మజ్జిగ చలివేంద్రం నడుపుతున్నాం. ఈరోజు లస్సీ తీయటి మజ్జిగనే సప్లై చేస్తాం అందరికీ. రాబోయే 2 రోజులు కూడా పూర్తిగా అమ్మవారి సేవలో ఉంటూ మజ్జిగని నిరంతరాయంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. రాజగోపురాలతో ఆలయ ప్రాంగణాలన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అలంకరించారు. పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులు సమర్పించారు. అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం అనంతరం పండితులకు సత్కారం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. శ్రీ దానేశ్వరి అమ్మవారి జాతర 27వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక 6, 11 వార్డుల్లో దానేశ్వరి అమ్మవారి ఊరేగింపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు రాత్రి చెట్ల రోడ్డు, మహాలక్ష్మి నగర్, సత్యవతి నగర్, గాంధీబొమ్మ సెంటర్, మామిడి తోట మీదుగా ఉదయం 7 గంటల వరకు గరగ నృత్యాలతో సన్నాయి మేళాలతో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కట్టా నాగరాజు, చంటి, శివాజీ నాయుడు, రాజేష్, తంగెళ్ల శ్రీను, మేళం శ్రీను, సత్యబాబు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ బొలసలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం పట్టణ మండల విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం బొలసలమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జీకే ఆనంద్ కుమార్, నకా చైతన్య శ్రీనివాస్, ఎండవల్లి పాండురంగాచారి, వాసభక్తుల మోహన్, కాండ్రేగుల సత్యనారాయణ, రాలి శ్రీనివాసరావు, డాక్టర్ విఠల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొలసమ్మవారి జాతర 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ జాతర మరి ఈ సంవత్సరం మరి ఇంత అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవం సందర్భంగా మరి తాడేపల్లిడం పట్టణ మండల విశ్వబ్రహ్మ సంఘం మరియు మన జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయబడినది. మరి ఈరోజు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఇటువంటి మరి మంచినీటి దాహత్వాన్ని తీర్చడం అనేది ఒక అత్యంత అద్భుత కార్యక్రమం. దీనికి సహాయం అందించినటువంటి పట్టణ మండల విశ్వబ్రహ్మ సంఘం అలాగే మన విఠల్ ప్రసాద్ గారు కానివ్వండి, డాక్టర్ గారు విఠల్ ప్రసాద్ గారు, అలాగే మన లక్కోజ్ రవికుమార్ గారు, మన రాష్ట్ర యువజన అధ్యక్షుడైనటువంటి మన జీకే ఆనంద్ గారు ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే మన కార్పెంటర్ అసోసియేషన్ అయినటువంటి మన లక్కోజ్ సుబ్రహ్మణ్యం గారు కూడా జగన్నాథపురం నుంచి వచ్చారు. వారు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విశ్వబ్రాహ్మణ సంఘం అనుబంధం అయినటువంటి తాడేపల్లిగూడెం పట్టణ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ బొలసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా మన అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ గారు, సెక్రటరీ గారు రాజ శ్రీనివాస్ గారు మరియు మా సోదరులు అధికార ప్రతినిధి అయినటువంటి వాసవతుల మోహన్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి విశ్వబ్రాహ్మణ సోదరులకు, స్థానికులకు, ఈ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ జాతర సమయంలో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుంజనపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో వేయించేస్తున్న గుడ్ల గూరమ్మ అమ్మవారి 6వ ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం 2వ రోజు కూచి ఆంజనేయ కుమార్ శర్మ ఆధ్వర్యంలో 108 మంది ఆడపడుచులచే అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉపాధ్యక్షులు లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు మాట్లాడుతూ శ్రీ గుడ్ల గౌరమ్మ అమ్మవారికి ఇక నుండి ప్రతి సంవత్సరం కూడా సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కూచి ఆంజనేయ కుమార్ శర్మ, కమిటీ అధ్యక్షులు పట్టపగల సత్యనారాయణ, సెక్రటరీ గుండేపల్లి నాగభూషణం నాయుడు, మరిశెట్టి వెంకటేశ్వరరావు, అడప రాజేశ్వరరావు, పొన్నాడ భాస్కర్రావు, పట్టపగలు శివ, కోటేశ్వరరావు, గుట్ల సుబ్బు, కొప్పల వెంకటేష్, సోమ వినయ్, మల్లిపూడి రాజేష్, కొందాటి వెంకటేశ్వరరావు, గుడిగండ్ల నాగరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గుడ్లగౌరమ్మ అమ్మవారి గుడి వద్ద ఉగాది మహోత్సవం సందర్భంగా రెండవ రోజైన ఈ రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 108 మంది ఆడపడుచులచే కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించబడినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులకు, శర్మ గారికి, అలానే మన కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. అలానే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క కుంకుమ పూజలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఊరి పెద్దలందరూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. అలానే మన ఇంటి ఆడపడుచులందరూ కూడా ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించుకొని ఆ యొక్క చల్లని తల్లి గుడ్లగౌరమ్మ అమ్మవారి కరుణాకటాక్షములు పొందాలని కోరుచున్నాం. శ్రీ పరాభవ సంవత్సరం సందర్భంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరము 6వ సంవత్సరం ఉగాది మహోత్సవములు గుడ్లగౌరమ్మ తల్లి జరుపుకుంటున్నది. ఆ సందర్భంగా ఈరోజు 2వ రోజు, అలాగే విధియా శుక్రవారం అవడం సందర్భం చేత ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరి చేత, స్త్రీల చేత కమిటీ వారు ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడం జరిగినది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుచున్నాం. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా బండారు శ్రీనివాసరావు తన తల్లిదండ్రులు బండారు కన్నయ్య, సీతారామమ్మ పేరు మీద పెంటపాడి గ్రామంలో వృద్ధ మహిళలకు చీరల పంపిణీ చేశారు. సమాజంలో పేదలకు సహాయం చేయాలని తలంపుతో ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల పేరు మీద పేదలకు చీరలు అందిస్తున్నామన్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద ప్రజలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. తాడేపురం గ్రామదేవత బలసలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి అమ్మవారి ఆలయంలో దూపసేవ బలిహారంలో భాగంగా మిరియాలు కలిపిన అన్నంతో అమ్మవారికి బలిహారణ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని పలకిల్లో పెట్టి పొరవేదుల్లో ఊరేగించారు. భీమవరం మావులమ్మ ఆలయ వేద పండితులు ఘనాపాటి ఏవని వెంకటరామచంద్ర స్వామయాజీ ఆధ్వర్యంలో పరిమెల్ల గ్రామ వేదగామ పండితులు బాదంపూడి పనిశర్మ బ్రహ్మోత్తంలో ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. జాతర నిమిత్తం పలువురు దాతలు విరాళాలు అందించారు. వైజాగ్ విక్టరీ ఈవెంట్స్ వారిసే డాన్స్ బేబీ డాన్స్, జబర్దస్త్ స్కిట్స్, ఒరిస్సా స్టంట్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగవంజి, జయప్రకాష్, పట్నా రాంపండు, బైనపాలపు ముఖేష్, కాలగోపికృష్ణ, ఎస్విసి సత్యబాబు, నీలపాల దినేష్, నీలం సురేష్, చలమలశెట్టి బాలాజీ, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పురస్కరించుకుని సుమారుగా 50,000కు పైగా భక్త జనాభులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఇంకా దర్శనాలు ఇంకా అవుతూనే ఉన్నాయి. 1,00,000 దరిదాపుగా వ్యవస్థ నడుస్తూ ఉంది. యాగశాలలో ప్రతినిత్యం మాదిరిగానే ఎన్నో విశేషమైనటువంటి యాగశాల కార్యక్రమాలు ఇత్యాది విశేషాలన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రతినిత్యం మాదిరిగానే గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన కార్యక్రమాలు, చండీహోమం, సాయంకాలం చక్కగా హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి, అలాగే ఈరోజు మరీత్యాన్న బలిహరణ, ఆ యొక్క మిరియాలు అన్నంతో బలిహరణ సమర్పణ చేశారు అమ్మవారికి. ఎంతోమంది అశేషమైనటువంటి భక్త జనావళి ఉదయకాలం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్త జనావళి అలా సందోహంగా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఇంకా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి.
అమ్మవారు ప్రసన్నమైనటువంటి వదనంతో భక్తులందరినీ కూడా దివ్యమైనటువంటి చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని చక్కగా ఎవరైతే దర్శించి స్మరించి చక్కగా పూజిస్తూ ఉంటారో వారి వారి యొక్క కామ్యాలు చక్కగా సిద్ధింపబడుతూ చక్కరైనటువంటి ఆశీర్వచనాలు అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు కలుగుతాయి. పెండపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం తాతపూడి లీలాకృష్ణ, విజయలక్ష్మి దంపతుల కొడుకు, కోడలు శ్రీధర్, పార్వతుల పిల్లలు మాన్యశ్రీ, శౌర్యసాయి, కొండేటి కోమలీదేవి, యోగా హర్ష సహకారంతో అన్నదానం నిర్వహించారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటంతో సత్కారం నిర్వహించారు. పెళ్లి రోజు, పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదానం చేయదలిచిన వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దాతల సహకారంతో సుమారుగా కార్తీక మాసం నుండి ప్రతి శుక్రవారం కూడా నిరంతరంగా ఇక్కడ ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఒక దాత సహకారంతో అమ్మవారి సన్నిధిలో ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు అన్నప్రసాద దాతగా తాతపూడి లీలాకృష్ణ గారు, విజయలక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం వల్ల అందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరపాలని మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి శుక్రవారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి ఈ రోజు దాత తాతపూడి లీలాకృష్ణ, విజయలక్ష్మి దంపతులు వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుమారుడు, వాళ్ళ మామూలు సహకారంతో ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. వీరందరికీ ఆ తల్లి ఆయుర్వేద బాగుబాగు ప్రసాదించాలని మరీ కోరిపేస్తున్నాయి. స్థానిక తణుకు రోడ్లోని జవలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో 207వ శుక్రవారంగా శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వియ్యూరి సుబ్రహ్మణ్యం, కృష్ణకుమారి దంపతులు తమ కుమారుడు సాయిరాం జన్మ సందర్భంగా వెలగల చంద్రశేఖర్ రెడ్డి ధర్మపత్ని సత్య వరలక్ష్మి జ్ఞాపకార్థం దానారెడ్డి కుటుంబ సభ్యుల విశ్వేశ్వరరావు, సతీమణి గంగా శివజ్యోతిల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొనగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొనగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటుమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు రోడ్లో ఏం చేస్తున్న లలితాదేవి ఆలయం ముందు ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమార్చన చేసి తదుపరి దర్శన సౌభాగ్యం కల్పించాం. అలాగే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఎవరైనా అన్నదానం చేయదలుచుకున్న వారు మా కమిటీ నెంబర్ 8897471026కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు పెట్టుకుంటే ఆ పేరు మీద అన్నదానం చేస్తాం. ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరి సహకారంతో గత 6 సంవత్సరాలుగా నిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అన్నదానం చేసే భక్తుల యొక్క సంఖ్య వారం పెరుగుతుంది. అలాగే భక్తులు కూడా మన కమిటీ వారు తెలియజేసినట్టుగా మన యొక్క పుట్టినరోజు కానీ, మనకు పెళ్లి రోజులు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఆ అకేషన్ లోను సరే ఈ అమ్మవారి అకేషన్ సన్నిధిలో జరుపుకుంటా తెలియజేసుకుంటున్నాను. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.